నమస్తే. మానవుడు దైవాన్ని కనుగొనటం అంటే, తనలో ఉన్న దివ్యత్వాన్ని, సృష్టిలోని ప్రతి అణువులో ఉన్న దైవశక్తిని గుర్తించడం. ఇది ధ్యానం, సద్గుణాలు, ప్రకృతిని అర్థం చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. ఎందుకంటే, హిందూ ధర్మం ప్రకారం మానవుడు కూడా దైవ స్వరూపమే. శ్రమ, భక్తి మార్గాల ద్వారా దైవంతో ఏకం కావచ్చు. దేవుని ఉద్దేశాన్ని, తన ఉనికిని తెలుసుకోవడం ద్వారా ఈ ప్రయాణం పూర్తవుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. కళ్ళు మూసుకుని అంతర్ముఖమై దైవత్వాన్ని అనుభవించడం, సద్గుణాలు తనలో పెంచుకొని, తనలో దైవత్వాన్ని చూడటం, ప్రకృతిలో చరాచర సృష్టిలో దైవాన్ని చూడగలగడం. శ్రమ పడటం, భక్తితో దేవునిపై దృష్టి సారించడం ద్వారా దైవత్వాన్ని చేరుకోవచ్చు. ఈ దైవాన్ని కనుగొనే ప్రక్రియ అనేది ఒక వ్యక్తి గత ప్రయాణం, ప్రతి ఒక్కరికి వారసత్వ మార్గంలో అనుభూతి ఉంటుంది. మనిషి దైవాన్ని బయట ఎక్కడో వెతకడం కంటే, తనలోనే తన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే కనుక్కోగలడు. ఇది ఒక నిరంతర ప్రయాణం. దీనిలో భక్తి, శరణాగతి కీలక పాత్ర పోషిస్తాయి. మానవుడు హృదయపూర్వకంగా భగవంతుణ్ణి నిస్సహాయ స్థితిలో పిలిచినప్పుడు, ఆయన తన ఉనికిని ఆ భక్తునికి తప్పకుండా చూపిస్తాడు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.